కులగణతో క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తేనే మాకు లాభం అయితే దీని మీద అన్ని రాజకీయ పార్టీలు యుద్ధం చేయాలి. ఎవరికి చేస్తున్నావు? డీలిమిటేషన్ గురించి ఈ సెన్సస్ చేస్తున్నావు తప్పితే నీకు చిత్తశుద్ధి లేదు. ఇవాళ నేను అడుగుతున్నా, బీజేపీ ఎంపీలను అడుగుతున్నా, బీఆర్ఎస్ కానీ సిపిఐ కానీ సిపిఐ కానీ ఆమ్ ఆద్మీ అన్ని పార్టీలను రిక్వెస్ట్ చేస్తున్నా, కులగణ జరుగుతూనే జనగణలో కులగణ జరుగుతూనే మాకు న్యాయం జరుగుతుంది. దాని గురించి నేను ఓబీసీ ఎంపీసీ కన్వీనర్గా ఫుల్ ఫైట్ చేస్తా, రోడ్ల మీదకి వచ్చేస్తాం. నువ్వు ఎందుకు చేస్తున్నావు? సెన్సస్ కాదు, మేము కులగణ కాదు. సెన్సస్లో క్యాస్ట్ వైజ్ సెన్సస్ అని ఎందుకు పెట్టాలి? ఆ ఓటు ఎందుకు తీసేసినావు? ఓన్లీ సెన్సస్ ఎవరికి సెన్సస్? జనాభా ఎంత ఉందో తెలుసుకోవడం కాదు, జనాభాలో మా సంఖ్య ఎంత ఉన్నది, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, మైనార్టీలు ఎంతమంది ఉన్నారని దీని మీద పోరాటం చేయడానికి చిత్తశుద్ధి ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలను అపీల్ చేస్తున్నా, ఇది సెన్సస్ కాదు, క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తేనే మా సంఖ్య తెలుస్తుంది. దానివల్ల మాకు బడ్జెట్ పెరుగుతుంది, అదేవిధంగా ఉద్యోగాలలో అవకాశం వస్తుంది, మా స్థితిగతుల్లో మార్పు వస్తుంది. అంతేగాని నువ్వు సెన్సస్ చేసేసి కేవలం డీలిమిటేషన్ గురించి సెన్సస్ కనిపిస్తుంది కానీ మా సంఖ్య జనాభాలో ఇక్కడ తెలంగాణ చేస్తే 56% అని రేవంత్ రెడ్డి చెప్పాడు. కనుక ఇక్కడ ఒక దిక్సూచి తెలంగాణ నుంచి ఈ క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఏ విధంగానైతే కులగణ చేసి 42% ఇచ్చిన తెలంగాణలో అదే దిక్సూచి ఇవాళ కర్ణాటకలో కూడా పెట్టాలని రాహుల్ గాంధీ చెప్పాడు, అదేవిధంగా మల్లికార్జున చెప్పాడు. ఈ యుద్ధం ఇక్కడికెళ్ళే మొదలురా బాబు. ఎట్లా జరుగుతారు? క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయక ఓన్లీ సెన్సస్ చేస్తే మాత్రం దీని మీద మా పోరాటం కొనసాగుతుంది. ఎంత దూరమైనా పోతాం రా బాబు. నువ్వు ఈ చేసి లాభం ఎవరికి చేస్తున్నావు? మాకు కాదు. నీకు డీలిమిటేషన్లో కొన్ని సీట్లు కొట్టేసి ఉత్తర భారతానికి లాభం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇది నడవదు. నేను అప్పీల్ చేస్తున్నా, మా రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు బీసీలు ఉన్నారు, వారు నోరిప్పకపోతే మాత్రం వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ధర్నాలు చేస్తా. నేను ఇడివరా బాబు, ఇది జరగాలి, కులగణ జరగాలి. జనగణలో కులగణ జరుగుతూనే మా లాంటి వాళ్లకు, అట్టడుగున పేద ప్రజలకు, తిండికి లేనటువంటి వాళ్ళు, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు, వాళ్ళ బతుకు తెరువులు మార్పు రావాలంటే కులగణనే జరగాలి. కులగణలో సెన్సస్ జరగాలి. కేవలం సెన్సస్ తోటి ఎవరికి లాభం కాదు, నీకు లాభం అవుతుండొచ్చు. బడుగు బలైన వర్గాలకు అయితే అది ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి పోరాటం ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమంలో 1960 నుంచి ఫైట్ చేసిన, ఇప్పుడు ఈనాడు కులగణ దాని మీద కూడా కులగణ సెన్సస్ చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. ఈ పోరాటం అన్ని రాష్ట్రాలలో తిరుగుతారా బాబు, ఇక్కడనే కాదు. తెలంగాణ అంటే తప్పనిసరిగా బడుగు బలైన వర్గాల గురించి ప్రాంతం, దాన్ని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నాడు. దాన్ని పక్కదోవన పెట్టేదానికి 2027 సెన్సస్ చేస్తారు. ఎవరు కావాలి రా భాయ్ సెన్సస్? నీకు అవసరం, మాకు అవసరం లేదు. మా అవసరం ఎప్పుడు కులగణ సెన్సస్ చేస్తే కులగణ వల్ల పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. అదే ఆలోచన మా రాహుల్ గాంధీది. కాబట్టి దీన్ని కొనసాగిస్తాం. ఇప్పటికన్నా నీలో మార్పు రావాలి. తప్పనిసరిగా ఏది జనగణలో కులగణ చేయాలి తప్పితే సెన్సస్ తోటి మాకు లాభం కాదు. కులగణ చేస్తేనే సెన్సస్ లో ఏది జనగణలో కులగణ చేస్తేనే నరేంద్ర మోడీ లాభం అవుతుంది. నువ్వు పక్కదోవన పెట్టించి అగ్ర కులాల వాళ్ళు ఏది కులగణ చేయాలని అంటుంటే నువ్వు ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి నువ్వు దాని పక్కదోవన తీసుకుపోవడానికి ప్రయత్నం, దీనికి మేము ఒప్పుకోము. తప్పనిసరిగా దీంట్లో సెన్సస్ లో కాదు, కులగణ సెన్సస్ జరగాలి. అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది. ఈ పోరాటం కొనసాగిస్తాం. కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే గజెట్ తీసిండ్రో అందులో క్యాస్ట్ వైజ్ సెన్సస్ అనకుండా కేవలం సెన్సస్ అంటున్నాడు. ఇది ఎక్కడున్నారా బాబు, నాకు అర్థం కాదు. క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటేనే
దీనికి న్యాయం జరుగుతుంది. లేకపోతే మా పోరాటం అన్ని రాష్ట్రాల్లో తిరుగుతా, అందరికీ చెప్తా, ఇది నరేంద్ర మోడీ బడుగు బలైన వర్గాలకు వ్యతిరేకం చేస్తున్నాడు, మా స్థితిగతులు బాగుగావు, ఈ సెన్సస్ ఎవరు కావాలి, నీకు డీలిమిటేషన్ కు చేస్తున్నావు తప్పితే నిజమైన పేదలకు. అదే రాహుల్ గాంధీ అన్నాడు, జిత్తిన ఇచ్చేదారి యుద్ధి భాగీదారి అన్నాడు, వీ కమ్ టు ది పవర్ అన్నాడు. ఆయన అపోజిషన్ లీడర్గా ఈ లీడ్ తీసుకుంటే మేము అన్ని రాష్ట్రాలలో తిరుగుతాం. క్యాస్ట్ వైజ్ సెన్సస్ అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది. థ్యాంక్ యూ.